ఎల్బీ నగర్ జోన్ ప్రణాళిక విభాగంలో కోట్లాది రూపాయలు విలువైన ప్రజల స్థలం అన్యాయక్రమమవుతుందని దాన్ని కాపాడాల్సిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. నాచారం అన్నపూర్ణ కాలనీలో బఫర్ జోన్ స్థలం ఆక్రమణ కబ్జా వెనుక స్థానిక నాయకులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు పరోక్ష సహకారం ఉందనే తీవ్ర ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కబ్జా వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎల్బీ నగర్ జోన్, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపైనే ఉన్నాయి. ఇండస్ట్రియల్ బఫర్ జోన్లలో ఈ స్థలానికి సరైన హక్కులు లేని చింతల పరశురాం యాదవ్కు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిశీలనలు చేయకుండా టీఎస్బీ పాస్ జీహెచ్ఎంసీ చట్టాలను ఉల్లంఘించి అనుమతులు జారీ చేయడం వెనుక అవినీతి దాగి ఉందని సామాజిక కార్యకర్త కృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారాన్ని ఎర్రగొల్ల మల్లేష్ యాదవ్ తెర వెనుక ఉండి నడిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అర్హత లేని పరశురాం యాదవ్ ఫ్లాట్గా మార్చి అక్రమ నిర్మాణం చేపట్టడంపై స్థానిక ప్రజలు ఆగస్టు నెలలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ జోనల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, కార్పొరా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కానీ స్పందించకపోవడం అనుమానాలకు దావతీస్తోంది. అంతటితో ఆగకుండా ఆక్రమణలు కోర్టు వెళ్లేందుకు జీహెచ్ఎంసీ అధికారులు పరోక్షంగా సహకరించారనే విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. కబ్జాదారులకు అనుకూలంగా మేడ్చల్ మల్కరాజ్గిరి జిల్లా కోర్టులో మధ్యంతర ఉత్తర్వులు రావడానికి జీహెచ్ఎంసీ అధికారులు లోపాయికారి ఒప్పందమే కారణమని స్థానికులు మండిపడుతున్నారు. పౌర సంస్థ తరపున కేసును బలంగా వాదించాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు ఉద్దేశపూర్వకంగా కోర్టును గైర్హాజరు కావడం మరియు నిర్దేశిత సమయంలో కౌంటర్ దాఖలు చేయకపోవడం తీవ్ర అనుమానాలకు తావతీస్తోంది. ప్రజా ఆస్తుల కబ్జాపై కేసు వేసిన సమాచారాన్ని సైతం స్టాండింగ్ కౌన్సిల్కు అందించకుండా ఉద్దేశపూర్వకంగానే అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వెలువెత్తున్నాయి. కబ్జాదారులు దొంగ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఈ పార్కు స్థలంలో బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అక్రమ కబ్జా వెనుక స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మద్దతు ఉన్నారని సామాజిక కార్యకర్త కృష్ణారెడ్డి బహిరంగంగా ఆరోపించారు. ప్రజాప్రతినిధులు అండతోనే కబ్జాదారులు ధైర్యంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఎస్ఆర్ఓ అధికారులు సహకారం వల్లే ఈ అక్రమం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. గతంలో ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేసి కోట్ల విలువైన ఈ పార్కు స్థలాన్ని కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా తప్పుడు సమాచారంతో మోసం చేసిన పరశురాం యాదవ్, బిల్డర్ సిద్ధాంత్ సాయినాథ్తో పాటు ఈ కబ్జాకు పాల్పడిన వారికి అండగా నిలుస్తున్న ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు మండిపడుతున్నారు. రేటికి ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక జోన్లతో పాటు ఎల్బీ నగర్ జోన్ లో ఉన్నటువంటి పర్మిషన్స్ ఇస్తున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు దీనికి సంబంధించి చూసినట్లయితే ఎల్బీ నగర్ జోన్ లో కీలకంగా ఉన్నటువంటి బఫర్ జోన్లే కావచ్చు, దానికి సంబంధించిన ప్రభుత్వ భూములలో, పార్కులలో కూడా అంటే తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇస్తూ అంటే పర్మిషన్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు. దీంతో పాటు ఎల్బీ నగర్ జోన్ లో కీలకంగా చూసుకున్నట్లయితే నిన్న మన వెలుగులోకి వచ్చినటువంటి అనేక పార్కుల కబ్జాకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి కోర్టులో ఆశ్రయించిన క్రమంలో కూడా వారు సంబంధించినటువంటి కాలంలోని కోర్టుకు సంబంధించిన వివరాలను సబ్మిట్ చేయకపోవడంతో అక్కడ వేరే సైడ్ వాళ్లకు వీళ్ళు సహకరిస్తున్నారని స్థానికంగా ఒక ఎన్జిఓ పనిచేస్తున్నటువంటి కృష్ణారెడ్డి అనే వ్యక్తి స్థానిక ప్రజాప్రతినిధులు బహిరంగంగానే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడానికి ప్లాన్ ప్రకారం చేస్తున్నారనేది బహిర్గతంగా అతను
చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళని కోర్టుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పిన క్రమంలో కూడా కోర్టుకు సంబంధించిన సమయంలో గైహాజరు కావడం, ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు సరైన సమయంలో ఇవ్వకపోవడం తోటి అక్కడ అనేక సొసైటీల పేరుతోటి కాలనీలో ఉన్నటువంటి అంటే పార్కులు ఒక్కసారిగా కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే నాచారం సంబంధించినటువంటి ప్లేస్లో కాకుండా ఎల్బీనగర్ జోన్ లో ఉన్నటువంటి అనేక పార్కులు జరిగినటువంటి కబ్జాకు సంబంధించి దానికి గతంలో అనేక మార్లు ప్రభుత్వాలు సంబంధించినటువంటి అధికారిక పార్టీలు అనేక డెవలప్మెంట్ పేరుతోటి అక్కడ డబ్బులు కూడా ప్రభుత్వం చేత డెవలప్మెంట్ చేయడం జరిగింది. కానీ నేడు అక్కడ అనేక మంది కొంతమంది ప్రజాప్రతినిధులే కావచ్చు, అక్కడ కార్పొరేటివ్ స్థానిక ఎమ్మెల్యేతో ప్రోద్బలతో ఈ అక్రమాలు జరుగుతున్నాయని స్వచ్ఛంద సంస్థ సంబంధించినటువంటి కృష్ణారెడ్డి కూడా బహిరంగంగానే చెప్తుంది. అయినా ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు కుమ్మక్కై జరుగుతున్నటువంటి ఈ తంతంగంపై అక్కడ ప్రజాప్రతినిధులపై కూడా అనేక మార్లు ఎవరైతే స్థానిక ప్రజలు ఉంటారో వారందరూ అంటే వాళ్ళపై ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. కానీ నామమాత్రంగాను ఫిర్యాదులు అందినంత మాత్రాన వాళ్ళ చర్యలు కానీ అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి కానీ పర్మిషన్లు యథావిధంగా కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా నోటీసులు ఇస్తూ దీర్ఘకాలికంగా వారిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్థంగా ఉన్నట్టు స్థానిక ప్రజలైతే పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూడాలంటే ప్రభుత్వాలు మారిన ప్రజా ప్రతినిధులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ అధికారులే కొంతమందితో అంటే డబ్బే ప్రధాన ధ్యేయంగా పనిచేసుకొని ఇలాంటి కార్యక్రమాలు కానీ అలాంటి అనుమతులకు ప్రధానంగా కీలక భూమిక పోషిస్తున్నారని ప్రజాప్రతినిధులపై పెద్ద ఎత్తున మండిపడుతూ స్థానిక ప్రజలు మాత్రం అక్కడైతే ప్రభుత్వ అధికారుల మీద కూడా పెద్ద ఎత్తున అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సహకరిస్తున్నారనేది స్థానిక బస్తీ వాసులు కానీ అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. బ్రహ్మం. ఎస్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదంటారు శ్రీనివాస్? తరచుగా అక్కడ ఏదైతే ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పరిధిలోని జనరల్ గా ఇంటి పన్ను కానీ జనరల్ గా సంబంధించిన పన్నులు కట్టకపోతేనే వారిపై దాడి చేస్తారు. అనేక సార్లు నోటీసులు ఇస్తూ వారికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేస్తారు. అలాంటి అధికారులు ఒక కనుసంధానంలోనే ఇలాంటి అన్ని పర్మిషన్స్ అక్కడ ప్రభుత్వ స్థలాల్లోని అపార్ట్మెంట్స్ నిర్మాణాలు లానాకు సంబంధించినటువంటి ప్లేస్ లోని అక్రమ నిర్మాణాలు చేపడుతున్న స్వేచ్ఛ పాత్ర చూస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు అంటే అవినీతికి పాల్పడుతున్నారు. వారి దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ల వ్యాపారాల నుంచి డబ్బే లక్ష్యంగా చేసుకొని నామమాత్రంగా దాడులు చేస్తూ ఇలాంటి విషయాలని కొనసాగిస్తున్నారు అనేదే స్థానిక వాసులుగా బస్తీ వాసులు కూడా చెప్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని మాత్రం ఉన్నత అధికారులకు కూడా పలుమార్లు ఫిర్యాదు చేసినా అంటే స్పందించకపోవడం కొంత రాజకీయ నాయకుల పోద్బలమే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారుల అవినీతి కావచ్చు అనేది ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు. బ్రహ్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.